అయోధ్య నగరంలో సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో 150 కోట్ల వ్యయంతో ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు అయోధ్య నివాసి శ్రీరామ్ భక్త చల్లా శ్రీనివాస్ శాస్త్రి అయోధ్య చెప్పారు. శ్రీ బ్రాహ్మణ అభివృద్ధి సమైక్య సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక గైగల్పాడులో ఉన్న సాయిబాబా ధ్యాన మందిరం కమిటీ సహకారంతో ఆలయ ప్రాంగణంలో అయోధ్య రాముల వారికి సమర్పించనున్న రజిత స్వర్ణ ధనుర్బాణాలను భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజమండ్రి ఉత్తరాది మఠాధికారి సుధా పండితులు విజయసింహాచారి దంపతులు ఈ ధనుర్బాణాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు చేశారు. విజయసింహాచారి మాట్లాడుతూ రాముల వారు కోదండ ఆయుధాన్ని ధరించడం వెనుక ఉన్న ఆంతర్యాన్ని వివరిస్తూ భక్తుల రక్షణార్థం భగవంతుడు అనేక ఆయుధాలను అవతారాల్లో ధరించారని మనం గమనిస్తూ ఉంటామని, రామావతారంలో భక్తులను మరియు ఋషులను రక్షించడానికి కోదండపాణిని ధరించారని చెప్పారు. చల్లా శ్రీనివాస శాస్త్రి మాట్లాడుతూ ఈ కొత్తగా నిర్మిస్తున్న ఆలయంలో రాముల వారి వంశానికి చెందిన సూర్య మరియు చంద్ర వంశాల తాలూకు రాజులతో పాటు రాముల కాలంలో ఉన్న ఋషుల తాలూకు మొత్తం 450 విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ నూతన ఆలయ నిర్మాణం శంకుస్థాపనకు భారత ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారని వివరించారు. ధ్యాన మందిర కమిటీ అధ్యక్షులు మేకా లక్ష్మణరావు మరియు శ్రీ బ్రాహ్మణ అభివృద్ధి సమైక్య సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పసుమర్తి సత్యనారాయణ మూర్తులు సంయుక్తంగా పండితులు విజయసింహాచారి దంపతులను ఘనంగా సత్కరించగా అయోధ్య గురువులు చల్లా శ్రీనివాస శాస్త్రి ప్రత్యేక సాల్వతో విజయసింహాచారిని సత్కరించి ధనుర్బాణాల నిర్మాణ విషయాలను మరియు అయోధ్యలో భక్తుల సౌకర్యార్థం చేపట్టిన పలు విషయాలను వివరించారు. కార్యక్రమంలో బ్రాహ్మణ అభివృద్ధి సమైక్య సేవా సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ యాదగిరి పరశురాం, మాధవసభ కమిటీ కార్యదర్శి కోపెల్ల శేషగిరిరావు, కార్యవర్గ సభ్యులు రాచూరి శేషగిరిరావు, ఉదయగిరి శేషగిరిరావు, యాదగిరి మధ్వేష్, మారేమండ ఆనందరావుతో పాటు భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్న వారిలో ఉన్నారు. రామావతారంలో కోదండపాణి ధనుర్బాణాలను భగవంతుడు చూపిస్తారు. అటువంటి ధనుర్బాణాలను అయోధ్యలో ఉన్నటువంటి రామయ్యకు మన కాకినాడ నుండి అది సకల క్షేత్రాలను సంచరించి వెళుతూ ఉన్నది. ఎందుకు భగవంతుడు కోదండపాణి అంటే కోదండపాణి అఖిలస్య సుఖం విధాతు అని చెప్తారు మధ్వాచార్యుల వారు. అంటే ఆ భగవంతుడు ధనుర్బాణాన్ని పట్టుకొని సకల లోకాలకు అభయాన్ని ఇచ్చాడు. నా భక్తులెవరూ భయపడరు, నన్ను విరోధించేవారు నా భక్తులెవరు కారో వారికి ఈ ధనుర్బాణాలతో నేను శిక్షిస్తాను అని చెప్పేసి రామయ్య చెప్తూ ఉన్నాడు. అటువంటి ఆ కోదండపాణి అయినటువంటి శ్రీరామచంద్రుడు సకల లోకాలను సంరక్షించని భగవంతుడు దుష్ట నిగ్రహాన్ని చేసి శిష్టులకు అనుగ్రహాన్ని చేయని చెప్పేసి ప్రార్థన